వృశ్చిక రాశి వారికి జనవరి 26 సోమవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. మరి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అసలు మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. పూర్తిగా చూస్తేనే రేపు చేయవలసినటువంటి దేవతారాధన, చేసుకోవాల్సినటువంటి పూజ విధానం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందండి, ఈ రాశివారు చాలా రోజుల నుండి ఒక్కొక్క సమస్య గురించి ఇబ్బంది పడిపోతూ, భగవంతుడా మాకు ఈ సమస్య నుండి మమ్మల్ని బయటపడివేసే మార్గం ఏదైనా చెప్పండి, బాధపడినటువంటి క్షణాలు చాలా ఉన్నాయి అంటే కొంతమంది వ్యక్తులతో మోసపోయి ఆ వ్యక్తుల వల్ల బాగా ఇబ్బంది పడిపోయినటువంటి క్షణాలు ఉండవచ్చు. అయితే ఈ రోజున ప్రధానమైనటువంటి ఏదైనా సరే అంశంగా మీ జీవితంలో తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నాయన్నమాట. అంతేకాకుండా మీ ముందు చేతులు జోడించబోయేటువంటి అవకాశాలు కూడా ఇద్దరు వ్యక్తులు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మరి ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు, వారి దగ్గర రేపటి రోజున ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. మరి ఆ ఇద్దరు వ్యక్తులు అయితే తిరిగి మీ జీవితంలోకి మీ ముందు వచ్చి చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి. మరి రాశి వారికి కనుక మొదటగా మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక చాలా ఎక్కువగా ఓర్పు, సహనం, అలాగే మంచి మనస్తత్వంతో కలిగి ఉంటారండి. ఈ రాశి వారి కోపాన్ని కూడా కొంచెం ఎక్కువగానే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఓర్పు, సహనం ఎంత అయితే ఉంటుందో కోపం కూడా అంతకు డబల్గా వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడైతే ఓర్పు, సహనాన్ని వీరు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది కూడా ఒక ప్రళయంలాగా ముంచుకు వస్తుందని కూడా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారు చాలా పెద్ద పొరపాటు మరలా చేస్తూ వచ్చేటువంటి ఈ పొరపాటు ఏంటంటే కనుక మిమ్మల్ని మీరు అసలు నమ్ముకోరండి. అంటే మీ పక్కన వారిని మీరు నమ్మిన విధంగా మిమ్మల్ని మీరు ఏ విషయంలో కూడా పెద్దగా నమ్ముకోరన్నమాట. ఇది మీలో ఉన్నటువంటి ఒక పెద్ద మిస్టేక్ అనమాట. అంటే ఇక్కడ నుండి మీరు అయినా కానీ మీకు ఉన్నటువంటి అలవాట్లను తప్పకుండా మార్చుకోవాల్సినటువంటి అవసరం రాబోతుంది. ఎందుకంటే ముందుగా మీరు 2 పనులను అయితే చేయాలి, 2 ముఖ్యమైనటువంటి విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలి. అయితే మొదటిగా మీరు దైవారాధన చేయడం అనేది అసలు మర్చిపోద్దండి. రెండవది మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్ముకోవడం కూడా. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో ప్రతి ఒక్కటి కూడా మీరు తప్పకుండా విజయాన్ని అయితే చూస్తారని కూడా చెప్పుకోవచ్చు. అంటే దైవారాధన చేయడం కుదరకపోయినా కానీ, రోజు కుదరకపోయినా కనీసం మీకు వారంలో ఒక్కసారైనా కానీ కుదురుతుంది కదండి. మరి అలా కుదిరినప్పుడల్లా దైవారాధన చేసుకుంటే సరిపోతుంది. ఏది చేసినా కానీ దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోండి. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకున్నటువంటి మాత్రం మీలో అంటే మీకున్నటువంటి విశ్వాసం, నమ్మకంతో పాటుగా భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉందంటే కనుక మనకు తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన చాలా ముఖ్యమండి. అయితే మీ యొక్క కులదేవతను విస్మరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అంటే మీకు తెలియకపోవచ్చండి. ఒకవేళ తెలిస్తే పెద్దలను అడిగి సంప్రదించి మీ యొక్క పూజ విధానాన్ని చక్కగా ఆచరించేవారు ఉన్నారు ఈ రాశివారు. తెలియని వారి విషయం గురించి మాట్లాడుతున్నానండి. ఎవరైనా కానీ మీ కులదేవత మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని కానీ, మీ యొక్క కులదేవత పెద్దలను కానీ అడిగైతే తెలుసుకోండి. అలాగే మీ ఇంటి దేవతను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కులదేవత ఆరాధన చేయడం వల్ల మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులను తప్పకుండా మీరు కళ్ళారా చూస్తారు. అంటే మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి కులదేవతను మర్చిపోకూడదండి. ఎప్పుడైనా కానీ మన యొక్క పితృదేవతలు ఏ విధంగా అయితే ఉంటారో మన కులదేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తూ గమనిస్తూ ఉంటారంట. అంటే మన తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలను మనం విస్మరించి వాటి గురించి పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎవరి లైఫ్ వాళ్ళను బిజీగా గడిపేస్తూ ఉన్నారండి. కాబట్టి మీకు ఏంటంటే కనుక ఒక్కొక్కసారి పెను ప్రమాదాలు జరగవలసినటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు బయటపడుతున్నటువంటి క్షణాలు ఉన్నాయి. అలాగే సమస్యల్లో కూరుకుపోయిన ప్రతిసారి కూడా నేనున్నానని చెప్పి చేయి అందించేటువంటి ఒక దైవానుగ్రహం అనేది మీ చుట్టూ ఉంటుందని కూడా మీరు గమనించి ఉంటారు. అంటే మీరు చాలా నష్టపోవాల్సినటువంటి వాటిలో కూడా చాలా తక్కువగా నష్టపోయి పెద్ద ప్రమాదాలు సైతం బయటపడేటువంటి అవకాశాలను అయితే మీరు తప్పకుండా ఆ దేవత మీకు ఎన్నోసార్లు కల్పించి ఉండవచ్చు. అంటే మీ యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క పుణ్యం కదండి. మీ యొక్క తాతల ముత్తాతల కాలం నుండి వారు చేస్తున్నటువంటి పూజ ఫలితం అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు మర్చిపోయారు అనేటువంటి విషయాన్ని ఆమె ఎన్నోసార్లు మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు, ఎన్నో రకాలుగా సూచనలు అందిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆ కులదేవత ఆరాధనను అసలు మర్చిపోకండి. ముఖ్యంగా మీకు ఎన్ని పనులున్నా కానీ కనీసం పూజ చేయకపోయినా మీ కులదేవత ఎవరనేది తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కానీ ఆమె ఎంతో సంతోషిస్తారు. పూజ చేయకపోయినా కనీసం నామాన్నైనా కానీ తప్పకుండా పలుకుతూ ఉండాలండి. తప్పకుండా మీకు ఒక తల్లి హృదయం ఏ విధంగా అయితే ఉప్పొంగిపోతుందో అమ్మవారికి కూడా అంతే విధమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయండి బిడ్డల మీద. కాబట్టి కనీసం ఆమెను పేరైనా కానీ తలుచుకుంటే మనస్ఫూర్తిగా పేరు తలుచుకొని దండం పెట్టుకున్నా కూడా సరిపోతుందన్నమాట.
కాబట్టి ఈ విషయాలు మాత్రం అసలు నెగ్లిజెన్స్ చేయకండి. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని మీకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా కానీ ఇట్లే ధైర్యంతో మీరు పోరాడేటువంటి శక్తిని అమ్మవారితో ఇస్తారండి. మీకు దైవానుగ్రహం అనేది లేకపోతే మీరు ఎంత విజయం సాధించినా కూడా అది వ్యర్థం అనేది చెప్పుకోవాలి. మీరు ఎంత బలశాలులైనా కానీ మీ యొక్క బలం కానీ మీ ధైర్యం కానీ ఎందులో కూడా పనికిరావని చెప్పాలన్నమాట. అంటే గుర్తుంచుకొని భగవంతుడి యొక్క ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మ ఇక ప్రతిరోజు మొత్తం సరైనటువంటి టయానికి నిద్రపోతూ ఉంటాము, సరైనటువంటి టయానికి తింటూ ఉంటాము, పనులు కూడా చేసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడి విషయం వచ్చేసరికి ఏదోలే తర్వాత చేసుకోవచ్చు అనే విధంగా మన మనసు అనేది పూర్తిగా నెగ్లిజెన్స్గా అంటే అన్ని చాలా రకాలుగా నెగ్లెక్ట్ అవుతూ ఉంటామండి చాలా. అంటే కాబట్టి ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించండి. మీకు భగవంతుడు అంటే ఇష్టమే, ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మీకు ఉన్నటువంటి బిజీ లైఫ్ ఎంత కొంతమేర భగవంతుడిని మర్చిపోతూ ఉంటాం. ఇక భగవంతుడు వెంటనే కరిగిపోతాడండి, మనకు వరాలను కూడా కురిపిస్తాడు, మనల్ని చూసి జాలి పడతాడు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మే కంటే భగవంతుడిపై నమ్మకాన్ని పెంచుకుని మీ పనులపై ఉన్నటువంటి భగవంతుడు కానీ చెప్పుకోండి, అన్నీ కూడా అప్పచెప్పండి. నిర్లక్ష్య భావం చేసే కొద్దీ భగవంతుడి యొక్క అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అవుతారని కూడా ఈ విషయాన్ని తప్పకుండా మీరు మర్చిపోద్దండి. ఇక ఈ రోజున మీరు ఎన్ని పనులు చేసుకున్నా కానీ తప్పకుండా దైవారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాన్ని తప్పకుండా ఈరోజు వీక్షించండి. స్వామివారి యొక్క కరుణ కటాక్షాలను పొందండి. స్వామి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా తోడవుతుంది. అలాగే గురు అనుగ్రహం కోసం ఈ రోజున మీరు తోడై ఉన్నటువంటి మీకు అంటే మీకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా మీరు చేయగలుగుతారండి. అలాగే ఈ రోజున మిమ్మల్ని ముంచేటువంటి విధంగా కొంతమంది ప్లాన్ చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలను ఎక్కించేసి మీకు అతి కోపంగా గురయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అనేది ఉండబోతుంది. కాబట్టి వారి యొక్క ప్రోత్సాహానికి మీరు ఏమాత్రం లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అసలు టేక్ ఇట్ ఈజీగా అన్నట్లుగా వినట్లుగా వదిలేయడం మంచిదన్నమాట. వారు చెప్పేటువంటి మాటలను మీ మెదుడికి ఎక్కించుకొని అవతల వ్యక్తులతో ఎక్కువగా కోప్పడిపోయి వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకునే విధంగా కనుక మీరు గురైతే మితిమీరినటువంటి సంభాషణలను మీరు ఈరోజు చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో ఏర్పడవచ్చు. కాబట్టి ఎవరు ఎన్ని మీకు అవసరమైనటువంటి విషయాలు చెప్పినా కానీ మీరు కోపానికి గురి కాకండి. ఇక కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చినా మీరు ప్రత్యేకంగా మీకు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి. మీకు తిరుగులేదని చెప్పుకోవాలండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారో, ఇప్పుడు ఏదైనా కానీ మిమ్మల్ని ఎగతాళి చేసి మీకు దేనికి పనికిరావని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువ పరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా వారు ఇచ్చి వారికే వారు వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని మేము తప్పైపోయింది మరి మమ్మల్ని క్షమించమని చెప్పి వేడుకుంటారండి. ఇక మీరు మరీ జాగ్రత్త పడాలన్నమాట. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఇప్పటి నుండి మిమ్మల్ని అన్ని రకాలుగా ఎంత వాళ్ళు చేతులు జోడించి మరీ క్షమాపణలు వేడుకున్నప్పటికీ కూడాను గతంలో మీకు హాని తలపెట్టేటువంటి వ్యక్తుల గురించి అటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. కాబట్టి వారి గురించి కొంత ఆలోచించిన అవసరం ఉందండి. గుడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్మకండి. మీ లైఫ్ నుండి పూర్తిగా బయటపడవలసిన అవసరం అనేది లేదు. కానీ ఒకసారి మోసపరిచారు కాబట్టి, అవమానపరిచారు కాబట్టి, మమ్మల్ని కిందకు దిగజార్చే విధంగా ఎన్నో మాటలను హేళన చేసి మనల్ని అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా మనల్ని కృంగతీశారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా పనిగట్టుకొని మరి మీ జీవితంలోకి వచ్చి చేతులు జోడించబోతున్నారంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక ప్లాన్తోనే మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఏదో అవసరం కోసం మీ దగ్గరకు రాబోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు తిరిగి మరలా క్షమాపణ వేడుకోగానే మీ మనసు వెంటనే కరిగిపోకుండా కొంచెం ఆలోచించండి. వారి యొక్క నక్క వినయాలను మీరు ఏమాత్రం కొంచెమైనా కానీ నమ్మి మీ జీవితంలోకి వాళ్ళను ఆహ్వానించి మీ బలహీనతల గురించి, వారు మీ ప్రాబ్లమ్స్ గురించి, మీకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి కనుక వాళ్ళతో షేర్ చేసుకున్నట్లయితే మరలా తిరిగి వాళ్ళతోనే మీకు ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. అలాగే ఈ రోజున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈరోజు మీరు పఠించవలసినటువంటి నామం ఓం నమశివాయ అనేటువంటి ఈ పంచాక్షరి నామాన్ని మీరు పఠించినట్లయితే 11 సార్లు తప్పకుండా ఉచ్చరించండి. ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి, పరమేశ్వర ఆరాధన చేసుకోండి. టీవీలో కానీ ఫోన్లో కానీ ఓం నమశివాయ అనేటువంటి నామాన్ని చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలను అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా కథలను వినడం వలన ఈరోజు మీ మనసు అనేది పూర్తిగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అలాగే ఎవరు ఏదైనా కానీ చెడు విషయాలను మీ దగ్గర తీసుకొని వచ్చినా లేదంటే పనికి మాలిన విషయాల గురించి చర్చించినా కూడా మీరు అక్కడి నుండి పూర్తిగా విస్మరించడం మంచిది. అలాగే ఈ రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మంచి ప్రశంసలు కూడా పొందుతారు. అంటే మీరు ఎవరి ముందైతే ప్రశంసలు పొందాలని చెప్పి కలలు కన్నారో అటువంటి వ్యక్తుల ముందు అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునే విధంగా ఈ రోజున కొంతమంది వ్యక్తుల ముందు మీరు శభాష్ అనే విధంగా మంచి ప్రశంసలను అయితే తప్పకుండా మీరు పొందుతారనమాట.
ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి చాలా సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయండి. ఈ రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్